వలసదారులపై కట్టలు తెంచుకుంటున్న విద్వేషం. లండన్లో ఇమిగ్రెంట్లకు వ్యతిరేకంగా నిరసనలు. దేశ సంస్కృతిని మార్చేస్తున్నారన్న వ్యతిరేక స్వరం. యాంటీ ఇమిగ్రెంట్ ఆందోళనల వెనుక కుట్ర ఉందా? నిరుద్యోగులను వలస వ్యతిరేకవాదులుగా రెచ్చగొడుతున్నారా? మొన్న అమెరికా, నిన్న ఆస్ట్రేలియా, నేడు బ్రిటన్ వలసలతో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ఆ దేశాల్లో వలసలపై నిరసన జ్వాల ఎగిసిపడుతోంది. లండన్ వీధులు భారీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. ఇమిగ్రెంట్స్ ను ఆపండి, దేశవాసులకు ప్రాధాన్యత ఇవ్వండి అంటూ స్లోగన్స్ రీసౌండ్ చేస్తున్నాయి. వలసలపై ఎందుకే వ్యతిరేకత? సంస్కృతిని మారుస్తున్నారన్న కోపమా? స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న అసహనమా? లండన్ వీధులు నిరసనకారులతో నిండిపోయాయి. మెల్బోర్న్ రోడ్లు నినాదాలతో మార్మోగాయి. పోలాండ్, స్కాట్లాండ్ స్ట్రీట్స్ యాంటీ ఇమిగ్రెంట్ ర్యాలీలతో దద్దరిల్లాయి. అందరి స్లోగన్స్ ఒకటి, అదే వలసదారుల బోట్లు ఆపండి, దేశ నిరుద్యోగులను, దేశ సంస్కృతిని కాపాడండి. జనాల్లోని అసహనాన్ని రాజకీయ పార్టీలు మరింతగా మండిస్తున్నాయి. యాంటీ ఇస్లాం, యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డమ్ అనే పేరుతో భారీ ర్యాలీ తీశారు. 1,10,000 మంది పాల్గొన్నారు. యూకేలో ఇటీవలి కాలంలో అతిపెద్ద ప్రదర్శనల్లో ఇది ఒకటి. ఈ మార్చును ముఖ్యంగా ఫ్రీ స్పీచ్, బ్రిటిష్ హెరిటేజ్, కల్చర్ కోసమని ప్రకటించినప్పటికీ ప్రధానంగా వలస విధానాలపై వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బ్రిటన్లో ఇమిగ్రేషన్ ప్రధాన రాజకీయ అంశంగా మారింది. ఎకానమీ సమస్యలను మించిపోయింది. రికార్డు స్థాయిలో వలసవాదులు బ్రిటన్లో ఆశ్రయం కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ జూలై 2025 నుంచి బ్రిస్టాల్, మాంచెస్టర్, న్యూకాజిల్ వంటి నగరాల్లో వలస వ్యతిరేకవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు ముస్లింల దేశాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. చదువులు, ఉద్యోగాలే కాదు, శరణార్థులుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే ఎక్కువ. ఇలా వచ్చిన ముస్లింల కుటుంబాలు పిల్లల్ని భారీగా కంటున్నాయి. ఏ ఫ్యామిలీని చూసినా 6 డజన్ పిల్లలకు తక్కువ కనబడడం లేదు. ఫలితంగా ఈ దేశాల్లో ముస్లింల జనాభా ఏ రేంజ్లో పెరుగుతోంది? ఇది వలసవాదులపై ఆ దేశాల్లో ఆక్రోశానికి కారణమవుతుంది. ముఖ్యంగా యూరప్ లో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. 2050 నాటికి వీరిదే అత్యధిక జనాభా ఉండబోతుంది. యూరోపియన్ల కంటే ముస్లింలే ఎక్కువగా ఉండబోతున్నారు. ఐరోపాలో 44 దేశాలు ఉన్నాయి. అందులో 27 దేశాలు యూరోపియన్ యూనియన్ గా కూటమి ఏర్పడింది. EU ద్వారా ఆయా సభ్య దేశాలు సార్వభౌమాధికారాన్ని పంచుకుంటాయి. కూటమిలో జర్మనీదే ఆధిపత్యం. కాకపోతే ఆయా దేశాలతో పాటు ఆసియా దేశాల నుంచి యూకేకి వలసలు పెరిగాయి. వలసలు రికార్డు స్థాయికి చేరడంపై స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. వలసదారుల వల్ల స్థానికుల ఉద్యోగాలు పోతున్నాయన్నదే నిరసనకారుల మాట. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతోనే దేశాల్లో వాలిపోరు. యుద్ధాల కారణంగా శరణార్థులుగా వచ్చేవారు ఉంటారు. సముద్రం, అడవులు, సరిహద్దుల వెంట అక్రమంగా వచ్చేవారు ఉంటారు. ఇలా అధికారికంగా, అనధికారికంగా వచ్చే ఇతర దేశస్తులపై అగ్రదేశాల్లో అసహనం పెరుగుతోంది. లండన్ లో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో నిరసనలకు అదే కారణం. ఒక్క 2024లోనే 9,48,000 మంది వలసదారులు యూకేలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ఇందులో దాదాపు 5,17,000 మంది స్థిరపడిపోతున్నారు. 12 నెలల్లో ఏకంగా 8,60,000 మంది ఇమిగ్రెంట్స్ బ్రిటన్ కు వచ్చారు.
వలసదారులతో ఉద్యోగాలే కాదు నివాస గృహాల అద్దెలు కూడా పెరిగిపోయాయని, తాము ఉండడానికి గృహాలే లేకుండా పోతున్నాయని రగిలిపోతున్నారు. ఇప్పుడు రికార్డ్ స్థాయిలో వలసవాదులు బ్రిటన్లో ఆశ్రయం కోసం అప్లికేషన్లు పెట్టుకోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు ముస్లిం కంట్రీస్ నుంచి వలసలు కొన్నేళ్లుగా ఎక్కువ కావడం ఆ దేశాలకు సమస్యగా మారుతోంది. ఇలా వచ్చి అక్కడ ఉండిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇలాంటి వలసలతో తమ ఉద్యోగాలకే కాదు కల్చర్ పై ఎఫెక్ట్ పడుతుందని ఆ దేశాల వాసులు అనుకుంటున్నారు. వలసలపై పెద్ద ఎత్తున నిరసనలకు ఇదే కారణమవుతుంది. ఫ్యూచర్ లో యూరోపియన్ దేశాల పరిస్థితి ఏంటి? ముస్లిం దేశాల వలసలతో ఏం జరగబోతోంది? రాబోయే 25 ఏళ్లలో ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ? చర్చ జరుగుతోంది.